8వ అధ్యాయంలో నుంచి 5వ వచనం నుంచి వాక్యాన్ని చదువుతున్నాను నేను. అందరూ చూడండి. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరుచుకొనవలసిన దినము అట్టిదేనా? ఒకడు జమ్ము వలె తలవాల్చుకొని గోనెపట్ట కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండుట ఉపవాసమా? అట్టి ఉపవాసము యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుందురా? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుటయు, కాడిమాను మోకులు తీటయు, బాధింపబడిన వారిని విడిపించుటయు, ప్రతి కాడిని విరగగొట్టుటయు నేను ఏర్పరచుకున్న ఉపవాసం కదా. నీ ఆహారము ఆకలిగొన్న వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధికి ముఖము తిప్పకొనుటయు, దిక్కుమాలిన బేదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగును నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును. యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలికాయును. అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తరమిచ్చును, నీవు మొరపెట్టగా ఆయన నేనున్నానను. ఇతరులను బాధించుటయు, వేలు పెట్టి చూపి తిరస్కరించుటయు, చెడ్డదానిని బట్టి మాట్లాడుటయు నీవు మాని, ఆశించిన దానిని ఆకలిగొన్న వారికి ఇచ్చి శ్రమపడు వానిని తృప్తిపరిచిన ఎడల చీకటిలో నీ వెలుగు ప్రకాశించును, అంధకారమందు నీకు మధ్యాహ్నమోలే ఉండును. యెహోవా నిన్ను నిత్యము నడిపించును. క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరిచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలెను, ఎల్లప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలెను ఉందువనెను. ప్రార్థన చేద్దాం. యేసయ్యా, నీకు వందనాలు నాయన. మరొక సమయాన్ని మీరు మాకు ఇచ్చినందుకై నీకు స్తోత్రాలు. మరి నీ బిడ్డలందరినీ తీసుకొచ్చారు, మీరే బలపరచండి, సహాయం దయచేయండి. ప్రతి కార్యములోనూ మీరు తోడుగా ఉండి మహిమా ఘనత ప్రభావాలు పొందండి. ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ నామములో నీ బిడ్డలందరినీ నీ వాక్యం కొరకు ప్రతిష్ఠిస్తున్నాను. ఈ వాక్యం వారు గ్రహించుదురుగాక. ఈ స్థలమంతటిలో యేసు రక్తముండును గాక. నీ బిడ్డలందరి హృదయాల్లో యేసు రక్తముండును గాక. ఈ వేదిక మీద యేసు రక్తముండును గాక. అల్పుడిని నన్ను కూడా మీరు బలపరచండి, నీ రక్తంతో నన్ను ఉంచండి. మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని ప్రభు అయిన యేసుక్రీస్తుని మీ నామములో ప్రార్థన చేసి అడుగుతున్నాం. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి దేవుడు ప్రేమించి ఇప్పటి వరకు ఎంతగానో కాపాడి మనలను ఆయన ఈ సమయం వరకు దేవుడు తోడుగా ఉండి నడిపించాడు. యేసయ్యకి స్తోత్రం చెప్తారా? మరి మనము రొట్టె ద్రాక్షారసం తీసుకునే ముందు ఖచ్చితంగా మనము ప్రార్థన చేయాలి. ఒక సిద్ధపాటును మనం కలిగి ఉండాలి. ఒక అబ్బాయి కింద పడి చెయ్యంతా కొట్టుకుపోయింది, బాగా కొట్టుకుపోయింది. మాంసం బయటికి కనబడుతుంది. అయితే అలా దెబ్బ తగిలినప్పుడు వెంటనే రక్తం రాదు. ఆ పడి ఆయన లేచి అబ్బా అని చేయి చూసుకుంటున్నాడు. ఆ ఎదురుగా ఉన్న బండి మీద ఉన్న వ్యక్తి అతను కూడా పడ్డాడు. అతను కోపం వచ్చింది. ఆ పక్కన ఇంత రాయి తీసుకొచ్చి ఆ చెయ్యి రోడ్డు మీద పెట్టి మమ్మల్ని గుద్దుతావరా అని ఆ రాయి పెట్టి ఆయన చెయ్యి మీద టప్ అని కొట్టేశాడు. అప్పుడు రక్తం ఈ కొట్టిన అబ్బాయి మీదకి పస్సమని చిందిందనమాట. ఈ దెబ్బ తగిలిన అబ్బాయికి రక్తమే, ఆ కొట్టిన అబ్బాయికి రక్తమే. అప్పుడు కొట్టిన అతను చూశాడు, అయ్యో అంత చర్మం కొట్టుకుపోయిందా అని బాధపడి ఆ జేబులో కచ్చిపి తీసి చూడితే ఆగట్ల రక్తం.
ఇక నీళ్లు కారినట్టు కారిపోతుంది అనమాట. ఇంకా వాళ్ళు ఆ గుడ్డ తెచ్చి వీళ్ళు ఈ గుడ్డ తెచ్చి కట్టి ఆ చెయ్యిట పైకి లేపి పట్టుకొని ఇక్కడ ఒక చీపు కట్టి ఆ దెబ్బతిన్న అతను హాస్పిటల్కి తీసుకెళ్తున్నారు. అయితే ఈ రాయితో కొట్టిన అతను మాత్రం ఏడుస్తున్నాడు. అయ్యో, నేను ఆవేశపడి అతను కొట్టేశాను, నా బండి పోతే పోయింది, అయ్యో నేను ఆవేశపడి అతను కొట్టేశాను అన్నాడు. అసలు అక్కడ ఆ సన్నివేశం చూసినంతసేపు ఆ రక్తం పోయినోడిని ఎవరు చూడట్లా, ఆ రక్తం కారుకుంటే హాస్పిటల్కి వెళ్ళినోడిని ఎవరు చూడట్లేదు. ఈ కింద పడి ఇతను ఏడుస్తూ ఉంటే అందరూ అతను చూస్తున్నారు. నేను కూడా పక్కనే ఉన్నా, నేను చూస్తున్నాను. అంటే గాయం మీదే కొట్టినందుకు అతను బాధపడ్డాడు అనమాట. గాయం మీద కొట్టకపోతే అతను అంత బాధపడేవాడు కాదేమో. అలాగే హెబ్రీయులకు రాసిన పత్రికలు ఏమనుందంటే, మనం కూడా జాగ్రత్తగా ఉండి సిద్ధపడి బాప్తిస్మం పొందిన మనము రొట్టె ద్రాక్షారసం తీసుకోకపోతే మనం కూడా అంటే యేసు ప్రభు గాయాలని రేపిన వారం అవుతా ఉంటాం. ఏం చేసిన వాళ్ళం అవుతాంట? పిల్లలు ఒక్కొక్కసారి ఏదైనా పుండు మానిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఆ పక్కన మానుడు పట్టిన ఆ కండను పీకుతారు. అప్పుడు మళ్ళీ ఏమైంది, ఆ గాయం మళ్ళీ లేచి మళ్ళీ రక్తం కారుతూ ఉంటుంది. ఇప్పుడు చేతి మీద కొట్టిన ఒక వ్యక్తి అంత బాధపడుతుంటే, మరి యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడు, ఆయన దేవాది దేవుడు. హల్లెలూయా. 33 కోట్ల మందికి దేవుడు అంట ఆయన. 33 కోట్ల మంది సాగిలబడి నీ శక్తిని మాకు ఇవ్వయా అని సంస్కృతంలో ప్రార్థన చేసే దేవుడు అంట ఆయన. అలాంటి దేవుడు ఈ రోజున నీ కోసం నా కోసం ఆయన గాయాలు పొందాడు. మనం గనక సిద్ధపడకపోతే ఆయన గాయాలని రేపినట్టంట, ఆయన గాయాలని మళ్ళీ మళ్ళీ మనం గిల్లినట్టంట. యేసయ్య స్తోత్రం, హల్లెలూయా. ఈ ఫ్రంట్ లైన్ వాళ్ళు కొంచెం వెనక్కి తిరగండి, అట్లాగా కొంచెం వెనక్కి తిరగండి. అందుకని ఏం చేయాలంటే ఖచ్చితంగా మనము ప్రార్థన చేసుకోవాలి. మీరందరూ నా కోసం చిన్న ప్రార్థన చేయండి. అదేంటంటే 5 రోజులైనా నేను ఉపవాసం ఉండాలని, ఏ ఆటంకం లేకుండా దేవుడు సహాయం చేయాలని నా కోసం ప్రార్థన చేయండి. 5 రోజులు, నేను 2 రోజులు 3 రోజులు కాదు, 5 రోజులు ఉండి నేను ప్రార్థన చేసుకోవాలని అంత ఆశపడుతున్నా. అంతకుముందు అట్లాగే అనుకొని ఉంటే 1 రోజున్నర జరగగానే ఏమైందంటే నాకే జ్వరం వచ్చేసింది, బాగా ఫుల్గా జ్వరం వచ్చేసి గడగడ వణిగిపోయా. అప్పుడు కుదరలేదు. మళ్ళీ ఇంకొకసారి ప్రార్థన అని మళ్ళీ కూర్చుంటే రాజరాజేశ్వరపేటలో ఒక ముసలాయన చచ్చిపోయాడు. మళ్ళీ సమాధి కార్యక్రమం చేయాలి, మళ్ళీ రమ్మన్నారు. ఇక అందుకని అప్పటి నుంచి ఏమైందంటే ఒకరోజు ఏదో ఉదయం నుంచి సాయంత్రానికి ఉపవాసం ఉంటాం, అట్లాగే 2 రోజులు ఉండటం సరిపోతుంది తప్ప మంచి ఘాటుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలనుకుంటే ఇక ఆ సమయం రావట్లా నాకు మళ్ళీ. అందుకని నా కోసం మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. నేను మళ్ళీ ఈ వర్షాకాలం లోపు అట్లాగా ప్రార్థన పూర్తి చేయాలని నేను ఆశపడతా ఉన్నాను. ఎందుకని అంటే ఇప్పుడు మీరు ఏం చదివారు వాక్యంలో? 9వ వచనం చదువుతారు ఒకసారి. ఇక్కడ ఏమని మనం చదివాము? అదే అండి, చాలండి. ఇక నీవు మొరపెట్టగా ఆయన ఏమంటాడంట? అర్థమవుతుంది అందరికీ మాట? అసలు తెలుగులో ఇక్కడ ఏం రాస్తుందో మీ అందరికీ అర్థమైందా? మీరు మొరపెట్టగా ఆయన ఏమంటాడంట? నేనున్నానంటాడంట. ఎవరో నిజంగా ఉపవాసం ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వాళ్ళు ఉపవాసం ఉన్నప్పుడు ఏం చేయాలంటే ఆహారం లేని వారికి ఆహారం పెట్టాలంట. ఏం చేయాలి? ఈరోజు మనం ఉపవాసం ఉన్నాం కాబట్టి మన భోజనాన్ని మనం ఇరుగు పొరుగునున్న ఎవరో వెధవరాలకో ఎవరో పేదవాళ్ళకో మన భోజనాన్ని ఏం చేయాలంటే వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అలాగే ఉపవాసం ఉండే ముందంట మనము బంధువులకి ముఖం తిప్పుకునేటట్టు ఉండకూడదంట. మనం ఎవరికి? అమ్మ బాబోయ్, మీకేం శత్రువులు ఉన్నారండి? నాకున్న శత్రువులు మామూలు శత్రువులు కాదనమాట. అయినా నేనేం చేస్తానంటే
నెలలో ఒకసారి 2 సార్లు ఫోన్ చేసి పలకరిస్తాను వాళ్ళని. ఎట్లా ఉన్నారు అంటాను. బాగున్నారా, అట్ట తెలిసింది ఇట్ట తెలిసింది అని ఏదో ఒక బాతకాన్ని వేసి ఒక 2-3 నిమిషాలు మాట్లాడి సరే ఉంటానని ఫోన్ పెట్టేస్తాను. ఎందుకనంటే వాక్యం చెబుతుంది, మీ రక్త సంబంధులకి ముఖము తిప్పుకోవద్దు. ఎప్పుడైతే ఈ పద్ధతిలో మనం ఉంటామో అప్పుడు మనకంట స్వస్థత శీఘ్రముగా లభిస్తుందంట. ఏమొస్తుందంట? స్వస్థత శీఘ్రముగా లభిస్తుందంట. అలాగే మనం గనక మరి నిజంగా ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేసినప్పుడు మనం దేవుణ్ణి ఏదైనా అడిగితే ఆయన నేనున్నాను అనును. ఏమంటాడంట ఆయన? ఒక అబ్బాయి ఉద్యోగం కావాలని ఎంపీ గారి దగ్గరికి 3 సంవత్సరాలు తిరిగాడు. ఎన్ని సంవత్సరాలండి? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాల తర్వాత ఒక చిన్న లెటర్ ఇచ్చాడు. ఆ లెటర్లో ఏముందంటే, ఈ అబ్బాయి మా నియోజకవర్గం అబ్బాయే, అవకాశం ఉంటే దయతో మీరు ఇతనికి ఉద్యోగం ఇవ్వండి అని ఆ లెటర్లో ఉందన్నమాట. అంటే ఒక 3 లైన్లు ఉన్నాయి ఆ లెటర్ మొత్తం మీద. 3 సంవత్సరాలు తిరిగితే, ఒరే సంవత్సరం 3 సంవత్సరాలు తిరిగావు కదా, అందుకని 3 లైన్లు ఉత్తరం ఇచ్చాడు ఎంపీ గారు. లగడపాటి రాజగోపాల్ గారు అని ఉన్నాడు, వాళ్ళ మామయ్య మేనమామ ఇంకొక ఆయన ఉన్నాడు అనమాట. ఒకప్పుడు ఆయన మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఎంపీ. ఆయన బొమ్మ విగ్రహం సంగీత కళాశాల దగ్గర ఉంటుంది అనమాట, ఫుడ్ జంక్షన్ దగ్గర. ఆయన పేరేదో మర్చిపోయలేండి. చూసారా, 3 సంవత్సరాలు తిరిగితే ఆ చిన్న ఉత్తరం ఇచ్చాడు. ఇంకొక అబ్బాయి వచ్చాడు, పాస్టర్ గారు నాకు ఉద్యోగం కావాలి, నేను ఏం చేయను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, 3 సంవత్సరాలు నువ్వు ప్రార్థన చేయి. ఒకవేళ దేవుడు నీకు ఇస్తే 3 సంవత్సరాల్లో ఉద్యోగం ఇచ్చేస్తాడు, లేకపోతే 3 సంవత్సరాల పైన పట్టొచ్చు, నీకు తెలిసిపోద్ది. అయినా సరే నీకు ఉద్యోగం వచ్చే వరకు నువ్వు విడిచిపెట్టుకోకుండా నువ్వు ప్రార్థన చేయని చెప్పా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిజంగానే ఆ అబ్బాయి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగం వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. అయినా ఉద్యోగం రాకముందు ఎలాగ ప్రార్థన చేశాడో ఇప్పటికి అలాగే ప్రార్థన చేస్తున్నాడు అనమాట. ఆయనతో పాటు ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కిడ్నీలు రాళ్ళు, వెన్నుపూస అరిగిపోయింది, మోకాళ్ళు అరిగిపోయినాయి, ఇట్లాగ రకరకాల సమస్యలతో ఉన్నారు అందరూ. కానీ దేవుడు ఆ బిడ్డను మాత్రం క్షేమంగా కాపాడాడు. కాబట్టి చూడండి, ప్రార్థన అనేది ఎంతో అవసరమైన కార్యం. అమ్మ ప్రార్థనకు రా, అమ్మ ప్రార్థనకు రా అని నిన్ను ఇంకా అడగాల్సి వస్తుందంటే అసలు నీకు ప్రార్థన అంటే ఏంటో అర్థం కాలేదని దాని అర్థం అనమాట. అయ్యా ప్రార్థనకు రా, అయ్యా మానమాకండి, అయ్యా ఉపవాసం ఉండండి, అయ్యా ప్రార్థనకు రండి అయ్యా అంటున్నాం అనుకోండి, దాని అర్థం ఏంటంటే ఇంకా నీకు దాని గురించి నీకు అర్థం కావట్లేదు నీకు. అందుకనే నువ్వేం చేస్తున్నావు అంటే బ్రతిలాడించుకుంటా ఉన్నావు. కానీ అలా కాకుండా నీకు ఏమి అవసరమైనా మీరు ఈ 58వ అధ్యాయం చదవండి. ఈ 58వ అధ్యాయం అంతా చదివి మీరు ఆ రోజంతా కూడా ఉపవాసం ఉండి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు కావలసిన దాన్ని ఆయన సమృద్ధిగా దయచేస్తాడనమాట. ఒక చోట ఇదే వాక్యాన్ని చెప్పి నేను అన్నాను, ఈ భాగం మీకు అర్థం అవ్వకూడదు అన్నాను. ఆ సహోదరి ఏం చేసిందంట, ఇంటికి వెళ్ళి చదివిందంట. మళ్ళీ ఈ భాగం అర్థం కాకూడదు అన్నాడు, ఇందులో ఏముంది అని ఆమె చదివిందంట. చదివేటప్పటికి ఏ మాటలు చెప్పానో అవన్నీ ఆమె అర్థం చేసుకుంది. హల్లెలూయా.
డాక్టర్లు అన్నారు, అమ్మా నీ లివర్ పాడైపోయింది, నువ్వు బ్రతకవు, నువ్వు చచ్చిపోతావు అని చెప్పారు. దగ్గరగా 11 సంవత్సరాలు 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికే. అదే లివర్ ప్రాబ్లం అట్లాగే ఉంది కడుపులో. అయినా తింటానే ఉంటుంది, తిరుగుతూనే ఉంటుంది, అట్లాగే బాధపడతానే ఉంటుంది. అయ్యగారండి మరి ఇది పూర్తిగా పోవట్లేదు ఏంటండి? అది పూర్తిగా పోయేదాకా ప్రార్థన చేయండి. పౌలు గారికి రోగం పూర్తిగా పోయిందా? పౌలు గారికి కూడా ఏదో ఒక ముళ్ళు ఉందంట. దేవుడిని అడిగాడంట ఆయన, అయ్యా నాకు ఉన్న ఈ ముళ్ళు ఎప్పుడు తీసేస్తావయ్యా అంటే, అది అట్లాగే ఉండాలే నీకు, అట్లాగే ఉంచు అన్నాడంట. ఆ ముళ్ళు లేకపోతే ఆయన మాట వినడనమాట. ఆయన మాట వినక దేవుడు ఆ ముళ్ళు ఆయనకి అట్లాగే పెట్టాడంట. నాకు కూడా దేవుడు ఒక ముళ్ళు అట్లాగే పెట్టాడు. నేను కూడా అడిగాను అనమాట, అది పోకూడదు నాయన, అది నీ సాక్షార్థం, అది నాకు అట్లాగే ఉండాలి నాయన. ఇప్పుడు బ్లడ్ తీశారనుకో, టెస్ట్ చేశారనుకో, అని వెంటనే ఆ బ్లడ్ రిపోర్ట్ వాడు డాక్టర్ గదిలో పరిగెత్తుకెళ్తాడు. డాక్టర్ గదిలోంచి మళ్ళీ బయటకు వస్తాడు. నా ఇంకా విచిత్రంగా చూస్తూ ఉంటాడు. ఎప్పటి నుంచి ఉందా మీకు అంటే, 98వ సంవత్సరం నుంచి ఉందంట. నేను ఎన్నో సంవత్సరం నుంచి? 98వ సంవత్సరం నుంచి. ఇప్పుడు దాకా బతికావా? నక్కల రోడ్లో నన్ను చూసే ఒక డాక్టర్ గారు ఉన్నాడు. ఆయన అప్పటి నుంచి చూస్తాడనమాట. ఆయన దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కింద నుంచి పైదాకా చూస్తూ ఉంటాడు. కారణం ఏంటి? మనం మొరపెట్టినప్పుడు ఆయన నేను ఉన్నాను అంటాడంట. నువ్వు కడుపు కాల్చుకొని నువ్వు నిజంగా బాధ్యతగా ప్రార్థన చేస్తుంటే, నువ్వు కడుపులో వేదన పెట్టుకొని నువ్వు నిజంగా బాధ్యతగా ప్రార్థన చేస్తుంటే దేవుడు నీకు ఇవ్వకుండా ఉంటాడా? ఎన్ని ఫంక్షన్లకు వెళ్ళడానికి మనకు టైం ఉంటుందో, ఎన్ని కార్యక్రమాలకు వెళ్ళడానికి మనకు టైం ఉంటుందో, మనకు నచ్చిన స్నేహితురాలతో 2:30 గంటలైనా 3 గంటలైనా ఒక పూటల్లా అక్కడే కూర్చొని మాట్లాడటానికి మనకు టైం ఉంటుంది. కానీ అసలైన ఆయన దగ్గర కూర్చోడానికి మనకి జ్ఞాపకమే రాదంట ప్రియులారా. ఏమి రాదండి? ఈరోజు నేను ఉపవాసం ఉండాలి, ఈరోజు నేను దేవునితో మాట్లాడాలి, ఈరోజు నేను ప్రార్థన చేసి ఏదైనా ఒకటి సాధించాలి అనే జ్ఞాపకమే రాదంట అసలు. అక్కడే సైతాన్ గాడు జయం పొందుతున్నాడు అనమాట. హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే చాలా చాలా జాగ్రత్తగా మనము దేవుని సన్నిధిలో మన యొక్క ఆకలి చంపుకొని మనం ప్రార్థన చేయాలన్నమాట. యేసు ప్రభువారు సువార్తను ప్రకటించాలి. అప్పుడు ఆయన ఏం చేశాడంటే 40 రోజులు ఉపవాసం ఉన్నాడంట. ఎన్ని రోజులు? 40 రోజులు ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. ఆయన చేసిన ప్రార్థన ఏమైందంటే 3.5 సంవత్సరాలు మహా గొప్ప అద్భుతాలు జరిగినాయి అన్నమాట. కుంటివాడిని పట్టుకుంటే నడిచాడు, గుడ్డివాడిని ముడితే చూపు వచ్చింది, దెయ్యాలు పట్టిన వారిని ఆయన చేతులు ఉంచగానే వారు స్వస్థత పొందారు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఆయన వస్త్రాన్ని ముట్టుకోగానే ఆమెకు స్వస్థత వచ్చింది. శిష్యులందరూ ఏం చేశారంటే ఒక దెయ్యాన్ని పోగొట్టుకోలేకపోయారంట. చదవండి ఒకసారి మార్క్స్ వార్తలో నుంచి ఒక వాక్యాన్ని చదువుదాం. మార్క్స్ వార్త 9వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుదాం. వాని అడుగగా అతడు అగ్నిలోను నీళ్ళలోను పడద్రోయము,
ఆ, 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 చెప్పాను. వెంటనే నమ్ముచున్నాను. సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. జనులు గుంపు కూడి మోగవైన చెవిటి దెయ్యమా వానిని వదిలిపోము, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుతున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించాను. అప్పుడు అది కేకవేసి వానిని ఎంతో విలవిల్లాడించి వదిలిపోయాను. వాడు చచ్చిన వాని వలె ఉండెను గనుక అనేకులు అనిది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూసారా, దేని వలన వదిలిపోయిద్దంట? ప్రార్థన వలననే కానీ మరి దేని వలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యము. ఏం చేయడం అంట? అసాధ్యము. చూడండి, ప్రవక్త గారు ఒకసారి ప్రార్థన చేస్తున్నారంట. అందరూ లేచి నిలబడ్డారు. ఒక సహోదరి ఒక చిన్న బిడ్డను ఎత్తుకొని ఉంది. ఆ బిడ్డ గుక్కుబెట్టి ఏడు చేస్తూ ఉందంట. ఏడు చేస్తూ ఉంటే పక్కనున్న సహోదరు చూసి తట్టుకోలేక, అయ్యో చిన్న బిడ్డ ఏడుస్తున్నాడని ఎత్తుకొని, అమ్మ నేను ఎత్తుకుంటాను ఇవ్వండి అని ఆమె ఎత్తుకొని ఆ బిడ్డను ఆడిస్తూ ఆమె కూడా ఆ బిడ్డ కోసం ప్రార్థన చేస్తూ ఉందంట. కొద్దిసేపు తర్వాత ఆ ప్రార్థన వరుసలోనికి అసలైన తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని వరుసలోకి వెళ్ళింది. ప్రవక్త అడుగుతున్నాడు, ఏంటమ్మా నీ ప్రార్థన అవసరత? ఆమె చెప్తుంది, అయ్యా ఈ బిడ్డ పొద్దు నుంచి ఏడుస్తున్నాడయ్యా, 3 రోజుల నుంచి ఏడుస్తున్నాడయ్యా, ఏడుపు ఆపట్లేదయ్యా, అందుకని ప్రార్థన చేపిద్దామని వచ్చానయ్యా. నువ్వు గమనించావో లేదో, ఇందాక నీ పక్కనున్నామో ప్రార్థన చేసింది, అప్పుడే ఆ బిడ్డ ఆ ఏడుపు ఆపేశాడు. కాబట్టి నీ బిడ్డకు స్వస్థత వచ్చింది, నువ్వు ధైర్యంగా వెళ్ళన్నాడంట. చూసారా, నిజంగానే మనము ఒక ఉపవాసంతోనో, ఒక బలమైన పట్టుదలతోనో, ఒక విశ్వాసంతోనో, మనం ఒక మంచి రోషంతో దేవుని కొరకు నమ్మకంగా జీవించి మనం ప్రార్థన చేస్తే కొన్ని కార్యాలు మనం చూస్తాం. ఒక ఆమెమో సరిగా ప్రార్థన చేయదు, దూరంగా వెళ్ళినప్పుడు అప్పుడప్పుడు రహస్యంగా పూలు పెట్టుకుంటుంది. దూరంగా వెళ్ళినప్పుడు వాళ్ళ బంధువులతోనూ స్నేహితులతోనూ కలిసి సినిమాలకు వెళ్ళిపోద్ది. ఆమె అటేమో వాళ్ళతో కలిసినట్టుగా ఉంటుంది, ఇటేమో సంఘంలో కలిసినట్టుగా ఉంటుంది. ఒకసారి ఏమైందంటే ఆ పక్కనున్న వాళ్ళకి రాత్రి వేళ దురాత్మ పట్టింది. ఏమో ప్రార్థనకి వెళ్తుంది కదా, వాళ్ళు పిలిచారు, ఆంటీ ఒకసారి రండి, ఇలాగా ఇంట్లో ఇబ్బందిగా ఉంది అని అంటే ఏమి వెళ్ళి నూనె చేతులు వేసుకొని వెళ్ళి ప్రార్థన చేసింది. ప్రార్థన చేసిన కాడి నుంచి ఆమెకు బ్లీడింగ్ స్టార్ట్ అయింది. ఇంకా 10 రోజులైంది తగ్గట్లేదు, 20 రోజులైంది తగ్గట్లేదు. మనిషి నీరసమైపోయింది, ఒంట్లో ఉన్న రక్తం అంతా పోయింది, గుంటకళ్ళు పడిపోయినాయి. ఒకరోజు ఎందుకనో ఆమె మనసు కుదుటపరుచుకొని ప్రార్థన చేయడం మొదలుపెట్టిందంట. ఇదేంటి ప్రభువా, నాకు ఇట్లా జరుగుతుంది, ఇన్ని రోజులు అవుతుంది, ఆగట్లేదు, నేనేం చేయాలి ప్రభువా అని ఆమె ప్రార్థన చేస్తూ ఉంటే
అప్పుడు ఆమెకు ప్రేరేపణ వచ్చిందంట. నువ్వు వెళ్ళి ఎందుకు దురాత్మతో గొడవ పడ్డావు, ఆ దురాత్మ నిన్ను పట్టుకుంది, నువ్వు వెళ్ళి మీ సేవకుడితో ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు ఆమె మరలా వచ్చి నా తప్పు అయిపోయింది అని చెప్పి ప్రార్థన చేయించుకొని వెళ్తే ఆమెకి ఆ రోజు నుంచే దేవుడు స్వస్థత ఇచ్చాడు. ఇంకొక ఆమె ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ప్రార్థన మానేసి ఫంక్షన్కి వెళ్ళింది. చేతికున్న ఉంగరం జారి గడ్లో పడిందంట. ఆ గడ్లో పడిన ఉంగరం 20 మంది ఎతికినా దొరకలేదు. ఏమండి, 20 మంది ఎతికారంట, దొరకలేదు. అందుకని మన సమయాన్ని మనం ఎప్పుడు కూడా దేవుని దగ్గర గడపకోకుండా దుర్వినియోగం చేసుకోకూడదు. ఖచ్చితంగా మనం దేవుని దగ్గర ఆ సమయాన్ని గడపాలన్నమాట. పోయిన నెలలో మా పాస్టర్ అట్లాగే చేసింది. వాళ్ళ అమ్మకి బాగోలేదంటే నేను అన్నాను, ప్రార్థన జరుగుతుంది, నువ్వు ఇక్కడ నుండి ప్రార్థన చేయి, దేవుడు ఆమెను స్వస్థపరుస్తాడు. మన జ్యోతిమూల ఇంట్లో బుధవారం ప్రార్థన జరిగింది, గురువారం ఏం ఊరు వెళ్ళింది. వెళ్ళొచ్చిన కానీ ఆమె ఏలుకున్న ఉంగరం కనపడట్లా. ఆమె ఏలుకున్న ఉంగరం కూడా లేదు. దానికి సరిగా 2 నెలల ముందే వంటవని అడిగాము, ఈ ఉంగరం అమ్మితే ఎంత వస్తుందని. ఆ వంటవనుడు చెప్పాడు 52,000 ఇస్తానన్నాడు. ఎంత? పాపం బిడ్డ 2 నెలలు అలాడిపోయింది, ఇప్పుడిప్పుడే మర్చిపోతుంది కొంచెం. వింటున్నారా? అందరు ఇక్కడే ఉన్నారా? కాబట్టి మనం ఎక్కడ ఏం చేస్తే దీవించబడతాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. మనం ఎక్కడ ఎలాగ జీవిస్తే మనం ఆశీర్వాదం పొందుతాం అనేది మీరు అర్థం చేసుకోవాలి. నేను ఎక్కడ కుదురుగా ఉంటే నా అవసరాలన్నీ తీరతాయి అనేది మీరు అర్థం చేసుకోవాలి. అమ్మ ఇట్టాగంట అమ్మ ఇట్టాగంట పాడిందే పాడరా అది అన్నట్టుగా ఉంటే ఏమీ దానివల్ల ప్రయోజనమో లేదు. మీరు బలపడాలి, మీరు అభివృద్ధి చెందాలి, మీ పరిస్థితులను మీరు మార్చుకునేలాగా మీరు ఒక మంచి గ్రహింపును మీరు కలిగి ఉండాలి. కనుక ప్రియమైన వారలారా, మనం చేసే ఈ యొక్క ఉపవాస ప్రార్థన మనలను దేవునికి సమీపస్తులుగా చేస్తుందంట. ఏం చేస్తుందండి? అప్పుడు మనం ప్రార్థన చేసిన దాన్ని ఆయన నేనున్నాను అని చెప్పి ఆయన మనకు సహాయం చేసే దేవుడు అనమాట. మీటింగులు జరుగుతూ ఉంటాయి కదా, ఎప్పుడైనా సేవకులు వస్తారు, మన వాళ్ళందరూ చర్చి నిండా కూర్చొని ఉంటారు. ఆ 50 మందిని చూడగానే వాళ్ళందరికీ ఆశ అనమాట. మళ్ళీ వెళ్ళి నాకు ఫోన్ చేస్తారు, వాళ్ళందరూ మీ సంఘమేనా? అవును, మా సంఘమే. మరి ఇంతమంది సంఘం వచ్చిందంటే మీరు ఏం చేశారు చెప్పండి అని అడుగుతారు. ప్రతి రాత్రి కూడా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అనేకమైన రాత్రులు నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. అనేకమైన రాత్రులు నేను ఏడిసి దేవుని దగ్గర ప్రార్థన చేశాను. నన్ను ఎందుకు పిలిచావు నీ పని కోసం? కానీ ఇప్పుడు అట్లాగ లేదనమాట. చక్కగా భారం లేకుండా ఏదో 10 మంది విశ్వాసులు ఉంటే చాలు, ఇంకేముందలే అన్నట్టుగా సేవకులు నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఆ 10 మంది ద్వారా పోషిస్తున్నారు, అవసరాలు తీరిపోతున్నాయి, ఏం పర్వాలేదులే అనుకుంటున్నారు. అంతేగాని ఇంకా నేను దేవుని పని చేయాలి, ఇంకా వాక్యాన్ని ప్రకటించాలి అని ఎవరికి కూడా భారం లేకుండా అయిపోయింది. కారణం ఏంటంటే మనము ఉపవాసం ఉండకపోవడమే కారణం అన్నమాట. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో నుంచి మరొక వాక్య భాగాన్ని చదువుదాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయము
16వ వచనాన్ని చదువుదాం. అవునా, మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము ఏమవుతున్నాడంట? బాహ్య పురుషుడు ఏమవుతున్నాడు? బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా, జీవిత కాలమెల్లా స్తుతించెదను. సృష్టికర్త క్రీస్తు యేసు నామమునా, జీవిత కాలమెల్లా స్తుతించెదను. రాకడలో ప్రభుతో నిత్యముండును, రాకడలో ప్రభుతో నిత్యముండును. మొక్కేదం, స్తుతించేదం, పొగడేదము. మొక్కేదం, స్తుతించేదం, పొగడేదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోన, ఇద్దరు ముగ్గురు నా నామమునా ఏకీభవించిన వారి మధ్యలోన, ఉండేదనని నా మన దేవుని, ఉండేదనని నా మన దేవుని. కరములు తట్టి నిత్యము దేవుని స్తుతించెదము, కరములు తట్టి నిత్యము దేవుని స్తుతించెదము. ఆయనే నా సంగీతము, బలమైన కోటయును, జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. జీవాధిపతియు ఆయనే, జీవిత కాలమెల్లా స్తుతించెదను. ఆయనే నా సంగీతము. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, నేను మరలా చదువుతున్నాను 16వ వచనం. ఇంకొకసారి అందరు గమనించండి. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నాను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుతున్నాము గనుక, క్షణమాత్రముండు మా చులకన శ్రమ కొరకు అంతకంతకు ఎక్కువగు నిత్యమైన మహిమా భారమును కలుగజేయుచున్నది.
ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. ఏంటంట? ఇగోండి, కనబడేది ఏంటది? కనబడేది అది వ్యర్థమైందంట. ఏంటది? అదృశ్యమైనవి అనిత్యములు. కానీ ఒకటి ఉంది, అది కనబడట్లా. ఏంటది? ఒకటి ఉంది, అది కనబడట్లా. అదేమిటనంటే అది నిత్యమైనదంట. అది హల్లెలూయా. ఆ కనబడకుండా ఉన్నది నిత్యమైనదంట. అలాంటి నిత్యమైన వాటిని మనం పొందుకోవాలంటే మన బాహ్య పురుషుడు క్షీణించుచున్నందుకు మనం ఏమి దిగులు పడకూడదు. అయ్యో, నేను ఏమన్నా ఉపవాసం ఉంటే తగ్గిపోతానేమో, నేను ఏమన్నా ఉపవాసం ఉంటే సన్నగైపోతానేమో, నేను ఉపవాసం ఉంటే ఏమన్నా గ్లామర్ పోయిద్దేమో అని అనుకోకూడదు. ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే మన బాహ్య పురుషుడు క్షీణించినను మన అంతరంగ పురుషుడంట నూతనమయ్యేటట్లుగా, ఆ గొప్ప వాటిని మనం చూసేటట్లుగా మనం దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉండాలంట. ప్రియులారా, యేసయ్యకి మహిమ కలుగును గాక. ఆ 58వ కీర్తనలో ఇంకొక మాట చదువుతాం చూడండి. ఇంక నేను ప్రార్థన చేస్తాను. మరలా సాయంకాలం మనం త్వరగా కలుసుకుందాం. 58వ కీర్తనలో నుంచి, క్షమించండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో అక్కడ ఏమని చదివాం మనం? 58లో నుంచి 11వ వచనం. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరచును, నీవు నీరు కట్టు తోట వలె ఉందువు. యేసయ్యకి మహిమ కలుగును గాక. చూసారండి, క్షామకాలములోనంట ఆయన మనల్ని ఏం చేస్తాడంట? బలపరుస్తాడంట. నిత్యము నీరు కట్టే తోట వలె ఆయన మనల్ని ఉంచుతాడంట. లోకమంతా కరోనా వచ్చి తినటం మానేస్తే మీరు ఎవరైనా మానేశారా? కొంతమంది ఫోన్లు చేశారు, అయ్యగారండి తలుపులు వేసుకొని ఇంట్లో ఉన్నామండి, మాకు తినడానికి ఏమీ లేదండి. ఇప్పుడు కరోనాలో బయటికి రాలా నిజంగా వాళ్ళు. మేమేం చేశానంటే నున్న అక్కడ గుణదల రోడ్లోకి వెళ్ళాం. అక్కడ అమ్ముతున్నారు చేపలు. మన పాయికాపురం అపార్ట్మెంట్ వాళ్ళు ఒకే చేప ఉంది. నాకు కావాలంటున్నాను నేను, ఇంకొక ఆయన నాకు కావాలంటున్నాడు. వాళ్ళు ఏం చేశారంటే పాట పెడతాం, ఎవరు పాడుకుంటే వాళ్ళు తీసుకుని అన్నారు. ఇంకేమీ లేవు. నేను 650 రూపాయలకి పాడి నేనే తెచ్చానమాట. అసలు ఏమన్నా మనకి తిండికి దేవుడు తక్కువ చేశాడా? ఎన్ని గుడ్లు తిన్నారు, వింటున్నారా? వరదల్లో ఎవరో పొయ్యలిగించుకోలేదండి కొంతమంది మొన్న వరదలకి. కానీ వరదల్లో కూడా మనం ఏం చేసాం? ఒక అబ్బాయి ఇట్టా క్యారేజ్ పట్టుకొని ఈదుకుంటా వచ్చేసాడు చర్చి దగ్గరికి. ఎవరో మనిషి క్యారేజ్ కనపడుతుంది, ఎవరి కోసం వస్తున్నాడు అనుకుంటున్నాను నేను. ఆ నీళ్ళల్లో నుంచి వచ్చి పాస్టర్ గారు అంటున్నాడు. ఊరి దుంపదాగా బలివాడు రా అని చెప్పి మొత్తానికి ఆ గేటు తీస్తే ఆ సామాన్లన్నీ కొట్టుకొని గేట్లోకి వచ్చినాయి. గేటు తీస్తే అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో అనిపించింది. సరే అని మొత్తానికి గేటు తీస్తే లోపలికి వచ్చాడు. ఏంటంటే అసలు ఆ రోజు నీళ్లు బాగా ప్రవాహంగా ఉన్నాయి. నీళ్ళల్లో మా అబ్బాయి నుంచుంటే మా అబ్బాయికి ఇక్కడ దాకా వచ్చినాయి నీళ్లు. బక్కడు నాన్న వెళ్ళిపోతావా, ఎందుకు వచ్చింది లోపలికి వచ్చి అని పిలిచాను అనమాట. చూసారా, ఇలాగా దేవుడు మిమ్మల్ని పోషించాడా లేదా? మనల్ని ఆయన పోషిస్తున్నాడా లేదా? కరువులో కూడా ఆయన మనల్ని పోషిస్తున్నాడా లేదా? అందుకని ఉపవాస ప్రార్థన అంటే తప్పించుకుంటున్నారు మనోళ్ళు. అర్థం కాక ఉపవాస ప్రార్థన మానేసి కూడా ఏదో చేద్దాం, ఏదో సాధిద్దాం, ఏదో సంపాదిద్దాం అని ప్రయాసపడతా ఉన్నారు. నాకు మాత్రం అర్థమైపోయింది, ఆయన ఎప్పుడు అంటాడో నాకు అర్థమైపోయి నేను సరిగా కావలసినప్పుడల్లా నేను కూడా అప్పటికప్పుడు ఖచ్చితంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి మరి అవసరాలన్నీ దేవునికి చెప్తా ఉంటాను నేను. మరి వాళ్ళ ఇంట్లో ఇది కావాలని ఆయన, వీళ్ళ ఇంట్లో ఇది కావాలని ఆయన, మరి అక్కడ అది కావాలని ఆయన, ఇక్కడ ఇది కావాలని ఆయన
అని ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాటన్నిటిని జరిగిస్తూ ఉంటాడనమాట. వింటున్నారా? మరి కార్యాలు జరగకపోతే సంఘ కాపురు అనే భయమే ఉండదు ప్రజలకి ఈ రోజుల్లో. ఏముండదు? దేవుడు ప్రార్థన ద్వారానే ఈ కార్యం జరిగిందని వాళ్ళకి అర్థమయ్యేలాగా దేవుడు కార్యం చేస్తాడు. అందుకని ఆయన అంత టకీమని కార్యం చేయాలంటే నేను కూడా టకీమని మోకాళ్ళు వేయాలన్నమాట. నేను కూడా కడుపు కట్టుకోవాలి ఒక్కొక్కసారి. సామెతల గ్రంథంలో ఏమైనా ఉందంటే ఒక్క మాట చదవండి ఒకసారి, అది చదివి నీకు ప్రార్థన చేస్తానులే. అబద్ధాలు చెప్పమాక పాస్టర్ గారు అనమాకండే. ఇందాకే ముగిస్తానన్నావు, ఇప్పుడు మళ్ళీ అబద్ధం చెబుతున్నావు, ఇంకో వాక్యం చదువుతున్నాను అంటున్నావు. సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 23వ అధ్యాయము సామెతల గ్రంథం దొరికింది అందరికీ. 23వ అధ్యాయంలో నుంచి 2వ వచనం. ఎక్కడ కత్తి పెట్టుకోవాలంట? చదవండి. అది అది చూసారండి. సరిగా మా ఆవిడ ఏం చేస్తుందో తెలుసా? వీళ్ళెవరో తినలేదు, ఇంత కూర వండాను నేను, ఆ పొయ్యి కాడ నిలబడి ఇంత కూర వండాను నేను, వీళ్ళెవరు తినలేదు, ఈ చికెన్ ఫ్రై ఫ్రిడ్జ్లోనే ఉంది, నువ్వన్నా తినేళ్ళు అంటది. నేను వైఎస్ఆర్ కాలనీ ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను అంటాను. నేను రాజరాజేశ్వరిపేట ఉపవాస ప్రార్థనకి వెళ్తున్నాను, నేను చర్చిలోకి వెళ్ళిపోతున్నాను ఉపవాస ప్రార్థనకి. మరి ఏం చేయని మిగిలిపోయిన కూర అంతా? ఒక్కొక్కసారి పడిపోతానమాట టప్మని. అయ్యో బాగుంది కూర, ఎందుకు వదిలిపెట్టాలి అని. ఇక ఆ రోజు ఉపవాస ప్రార్థన అంతే సంగతిలో. అట్లాగే మీరు కూడా ఉపవాస ప్రార్థన ఉన్నప్పుడు పూర్ణిమ ఫ్రిడ్జ్లో కూర ఉందనో పొయ్యి మీద కూర ఉందామనో ప్రార్థన పాడు చేసుకోమాకండి. ఏం చేయాలంట? అది పక్కింటి వాళ్ళకి ఇచ్చైనా సరే మన ప్రార్థన జరిగించుకోవాలి. ఈ మాసంలో కూడా మనం పడొద్దు. ఆమేనా? మోసపరుచు రుచికరమైన ఆహారాలంట. ఆమేన్ అనరు ఏంటండి? ఏమంటాం? మనందరమే కూర అమ్మేవాళ్ళం. మన ఇంట్లో కూర లేకుండా ఎట్టుంటుంది చెప్పండి? ఏమండి నక్షత్రం గారు, మన ఇంట్లో ఏపుడు ముక్కలో పులుసు ముక్కలో లేకుండా ఉంటాయా? అయినా సరే వింటున్నారా? ఖచ్చితంగా మనం గొంతుకి కత్తి పెట్టుకుంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇస్తాడంట. ఆయన నేను ఉన్నానని నీతో మాట్లాడతాడంట. అలాగే దేవుడు మిమ్మల్ని అందరినీ బలపరచును గాక. అందరూ లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని క్షేమంగా ఉంచే దేవుడు. ఆయన కరువులో కూడా మనల్ని క్షేమంగా ఉంచే దేవుడు. కరువులో కూడా ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు. ఈ సమయం పోగొట్టుకోకూడదు. మనం ఈ సమయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయాన్ని మనం గ్రహించాలి. ఎందుకొరకు ఈ సమయం ఉందో మనం తెలుసుకోవాలి. నిజముగా 3 రోజులు కదలకుండా మనం ప్రార్థన చేయాలి. ఒకసారి నేను బైబిల్ చదువుతూ ఉన్నాను, మెకానిక్ పని చేస్తున్నప్పుడు బైబిల్ పక్కన పెట్టి మరలా ఎక్కడికో టీ తాగుదామని వెళ్తా ఉన్నాను. నేను కూర్చున్న షాప్ ఎదురుగా ఒక రాగి చెట్టు ఉంటుందన్నమాట. రావి చెట్టు, గానుగ చెట్టు ఉందో గానుగ చెట్టు. ఆ గానుగ చెట్టు మీద నుంచి ఒక సుడిగాల్లాగా నా ముఖం మీదకి వచ్చేసింది. ఆ సుడిగాలి నాతో మాట్లాడినట్టే, నువ్వు ఇప్పుడే బైబిల్ చదువు, తర్వాత నీకు బైబిల్ చదివే తీరిక కూడా ఉండదు. నేను వెంటనే వెనక్కి వెళ్ళి మళ్ళీ బైబిల్ చదవడం మొదలుపెట్టాను.
తర్వాత నేను ప్రార్థన చేశాను. ఆ రోజు మధ్యాహ్నం ఏం జరిగింది, ఆ రోజు మధ్యాహ్నం నాతో మాట్లాడింది ఎవరు అని అనేకమైన రోజులు ప్రార్థన చేస్తూ ఉంటే, తర్వాత యోబు గ్రంథంలో చదివినప్పుడు అందులో ఉందన్నమాట, దేవుడు యోబుతో సుడిగాల్లో మాట్లాడాడు. అలాగే మరి నేను ఆ ప్రారంభంలో చదువుకున్న బైబిల్ ఎంతో ఎక్కువ అన్నమాట. అప్పుడే అనేకమైన విషయాలు నేను గుర్తుపెట్టుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడేమో సమయం లేకుండా అయిపోతూ ఉంది. కనుక ప్రియమైన వారలారా, మరి మీరు మాత్రం మీ సమయాన్ని ఏ కారణం చేత దుర్వినియోగం చేసుకోవద్దు. ఏ కారణం చేత మీ సమయాన్ని పాడు చేసుకోవద్దు. చక్కగా మీరు ప్రార్థనలో ఉండండి. దేవుడు మిమ్మల్ని ఆదుకుంటాడు. ఆయన మిమ్మల్ని లేవనెత్తుతాడు. నిన్ను ఆయన బలపరుస్తాడు. ఆయన నీతో మాట్లాడడం నీకు ఇష్టం లేదా? ఆయన నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. దాన్ని నువ్వు గ్రహించగలుగుతున్నావా? అందరూ కూడా మన హృదయాలు తగ్గించుకొని ప్రార్థన చేద్దాం. ఆయన మనకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. పరమపురిలో దేవా నిరతం దూతగణములు స్తుతులను సల్పి. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే. శుద్ధుడు పరిశుద్ధుడనుచు పూజనుందే దేవుడ నీవే. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. చాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. పెంట కుప్పల నుండి దీనుల పైకి లేపే ప్రభుడవు నీవే. గర్వమనచి గద్దెను దింపి కనులనైనా మేపవగడ్డి. గర్వమనచి గద్దెను దింపి గనులనైనా మేపవగడ్డి. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు. చాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా. నరుల నమ్ముట కంటే నిజముగా నీదు శరణము శరణము దేవా. గర్వమనచి రాజులను ధర నమ్ముట కంటే రాజు రాజువు నాకాశ్రయము. రాజులను ధర నమ్ముట కంటే రాజరాజువు నాకాశ్రయము. రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు.
సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండయు నీవే. ఆమేన్, హల్లెలూయా. యేసయ్యకి మహిమ కలుగును గాక. ప్రార్థన చేద్దాం, అందరూ కూడా తల వంచుదాం. దయగలిగిన యేసయ్యా నీకు వందనాలు. మరి సాయంకాలం జరగవలసిన ప్రార్థన కొరకును ప్రార్థిస్తూ ఉన్నాం. మరి బిడ్డలు ఈ పూట అంతా ప్రార్థించారు. మరి ఎప్పుడు ఈ ప్రార్థన సమయాన్ని పోగొట్టుకోకుండా ఉండే గ్రహింపు నాయన నీ బిడ్డలందరికీ దయచేయాలని మేము మనవి చేస్తున్నాం. కానీ నాయన ఈ సమయాన్ని ఎవరో పోగొట్టుకోకూడదు నాయన. నీ పాదాలు పెనవేసుకొని నీతో మాట్లాడే సమయం నాయన. ఓ నాయన, నీ యొక్క అరిచేతులు మా చెంపలు గానించుకొని మేము కన్నీరు గార్చి ప్రార్థించాల్సిన సమయం ఇదే నాయన. నిన్ను హత్తుకొని ప్రభువా నాయన, మేము బోరున ఏడ్చి మా యొక్క ఆశీర్వాదానికి నీవే కారణం, మా ధన సహాయానికి నీవే మూలం, మా యొక్క దీవెనలకు నీవే ఆధారం అని ప్రభువా నీకు మేము కృతజ్ఞత చెప్పవలసిన వారమై ఉన్నాం. ప్రభువా నువ్వు మమ్మల్ని ఎక్కడి నుంచి ఎక్కడికో లేపావు నాయన. నీవు మమ్మల్ని హెచ్చించిన విధానాన్ని బట్టి నీ సన్నిధిలో మేము స్తుతించవలసిన వారమై ఉన్నాం. ప్రభువా నీ బిడ్డలందరినీ ఆదుకో నాయన, బలపరుచు నాయన, గొప్ప ప్రార్థనా పరులుగా చేయి నాయన. నీ గాయాలను రేపేవారుగా వారిని ఉంచొద్దు ప్రభువా, వారిని సిద్ధపడేవారికి చేయి నాయన. మరలా సాయంకాలం కూడా 6 గంటలకే ప్రార్థన ప్రారంభించుకొని మరి శనివారం కనుక త్వరగా మేము ముగించుకోవాలని ప్రయత్నిస్తున్నాం నాయన. మీ సహాయం దయచేయండి ప్రభువా. నీ బలమైన శక్తి కలిగిన కార్యాన్ని నీ బిడల పట్ల మీరు జరిగించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభు అయిన యేసుక్రీస్తును మీ నామములో ప్రార్థన చేసి స్తుతించి అడుగుతున్నాము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క దీవెన ఆశీర్వాదము ఇక్కడ చేరి ఉన్న మీ అందరికీ తోడుగా ఉండి దీవించునుగాక.